ఏఎంసీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకాభిమానులకి నా యొక్క నమస్సుమాంజలు. నా పేరు డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు థైరాయిడ్ అనేటటువంటి వ్యాధి గురించి తెలుసుకుందాం. అసలు థైరాయిడ్ అంటే ఏమిటి, థైరాయిడ్ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి ముందుగా పరిశీలిద్దాం. ఈ థైరాయిడ్ అనేది ఒక రకమైన హార్మోన్. మానవ శరీరంలో చాలా రకాల హార్మోన్స్ ఉంటాయి. హార్మోన్ల సమతులమే మానవుని శరీర నిర్మాణం. ఇన్సులిన్, గొనాడోపిన్, అడ్రినాల్, ఇలా రకరకాల హార్మోన్స్ ఉన్నాయి. అలాగే మహిళలకు కూడా ఎల్ఎస్హెచ్, ఎఫ్ఎస్హెచ్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ ఇలాంటి హార్మోన్స్ చాలా ఉన్నాయి. అలాగే పురుషుల్లో కూడా టెస్టోస్టెరాన్, ఇలా రకరకాల హార్మోన్స్ ఉన్నాయి. ఇలాంటి అన్ని రకాల హార్మోన్ల స్వరూపమే మానవుని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. హార్మోన్లన్నీ సమతుల్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమానంగా ఉన్నంతకాలం మానవునికి ఎలాంటి వ్యాధి దరిదాపుల్లోకి రాదనే చెప్పాలి. కానీ ఈ రోజుల్లో అతి చిన్న వయసులో కూడా థైరాయిడ్ లోపం, థైరాయిడ్ హార్మోన్ డిఫరెన్షియేషన్స్, హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని జరుగుతున్నాయి. మరి థైరాయిడ్ ప్రొఫైల్లో మనం ముందుగా చూసినట్లయితే ఏంటి, T3, T4, TSH అని చెప్పేసి వాల్యూమ్స్ ఉంటాయి. ఆ వాల్యూమ్స్ ఎప్పుడైతే హెచ్చుగా ఉంటాయో, సాధారణ స్థాయిని దాటితే ప్రమాద స్థాయి సంభవించినట్టు లెక్క. అలా చాలామందిలో జరుగుతుంది. జరగడానికి గల కారణాలు చూద్దాం. నేటి సమాజంలో, ఈ నవీన యుగంలో మనం చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల ఈ థైరాయిడిజం అనేది ప్రతి మనిషికి సంభవిస్తుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి, మంచి ఆహారం తీసుకోండి అని చెప్తుంటాం. అందరూ అనుకుంటారు ఎవరికి వారుగా చాలా మంచి ఆహారం తీసుకుంటున్నాము, నీళ్ళతో పాటుగా చాలా బాగా మేము వాడుతున్నాం అని చెప్పేసి అనుకుంటారు. కానీ అక్కడే చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. అన్నీ తెలిసి మూలంలోనే అతిపెద్ద తప్పు తల్లిదండ్రులు చేస్తున్నారు. శిశువు జన్మించడంతోనే తప్పు జరిగిపోతుంది. అది ఎవరికి తెలియదు, తెలియకుండా జరుగుతుంది. ఏంటంటే శిశువులు జన్మించిన వెంటనే ఈ రకరకాల షాంపూస్, బేబీ షాంపూస్ అని రకరకాల ఆయిల్స్ వాడడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ షాంపూస్ వాడడం వల్ల హార్మోన్ సమతుల్యం దెబ్బతింటుంది. ప్రత్యేకంగా కూకుడుకాయల రసం కానీ, సీకాకాయ పౌడర్ కానీ, రసం కానీ అలాంటివి తీసి తలస్నానానికి వాడినట్లయితే ఆరోగ్యాన్ని ఎంతో పెంపొందిస్తుంది. శారీరకంగా ఎదుగుదల ఉంటుంది, ధాతు పుష్టి, నరాల పుష్టి సంభవిస్తుంది. దానివల్ల ప్రతి మనిషి ఆరోగ్యంగా ఎదిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా తలస్నానం వారానికి ఒకసారి, అంటే స్త్రీల విషయానికి వస్తే 5 నుండి 6 మార్లు స్నానం చేయడం, మిగతా వాళ్ళంతా వారానికి ఒకసారి, అంటే నెలకు 4 సార్లకు మించి తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ప్రతిరోజు తలస్నానం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. తప్పకుండా తల నూనె వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానివల్ల మెదడులో ఉన్నటువంటి రక్తనాళాలకి మంచి రక్త సరఫరా, అంటే పూర్తి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అందుతుంది. అంటే ప్రాణవాయువుతో కూడుకున్నటువంటి రక్తం మెదడుకి చేరుతుంది. మెదడు బాగా పనిచేస్తే శరీరంలో ఉన్న ఇతర అవయవాలన్నీ కూడా బాగా పనిచేస్తాయి. శరీరాలు అన్నీ బాగా పనిచేసినట్లయితే అన్ని రకాల హార్మోన్స్ సమతులంగా ఉండాల్సినంత వాల్యూలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి
ఈ థైరాయిడ్ హార్మోన్స్ అసంబద్ధంగా తయారవడానికి కారణం మనమే కనుక మన అలవాట్లను జీవన విధానంలో కొన్ని మార్పులు తప్పకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనం తీసుకునేటటువంటి ఆహార నిద్ర విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అది ఎలాగంటే జీవిస్తున్నటువంటి జీవన విధానంలో ఇంకా మార్పులు చేసుకోవాలి. ఈ ఫోన్స్ ఎక్కువగా వాడడం, నిరంతరంగా ట్యాబ్స్ చూడడం, వీడియో క్లిప్పింగ్స్ చూడడం, ఫోన్స్ మాట్లాడడం, చాట్ చేయడం, గంటల తరబడి ఫోన్స్ చూస్తూనే వీక్షిస్తూనే ఉంటాం. దానివల్ల ఏంటి అంటే కేంద్ర నాడీ మండలం దెబ్బతినే అవకాశం ఉంది. ఆప్టిక్ నర్వ్ చూపు తగ్గే అవకాశం ఉంది. జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది. ఇన్ని రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక ఫోన్స్ వాడడం పూర్తిగా తగ్గించాలి. ప్రతి మనిషి రోజు మొత్తంలో 20 నిమిషాలకు మించి ఫోన్ వాడాల్సిన అవసరం లేదు. అలా దాటకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం. అలాగే మనం తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాల విషయానికి వద్దాం. శీతల పానీయాలు, తర్వాత బయట దొరికేటటువంటి జంక్ ఫుడ్స్, నూడిల్స్ కానివ్వండి, ఫ్రైడ్ రైస్, ఇలా నూడిల్స్, ఇలా రకరకాల బయట ఆహార పదార్థాలు, అలాగే కేక్స్, బర్గర్స్, పిజ్జాస్ లాంటి బేకరీ ఐటమ్స్ అస్సలు తినకూడదు. బేకరీ ఐటమ్స్ తినడం వల్ల మనిషి జీవితం పూర్తిగా బేకారైపోతుంది, అంటే పనికి రాకుండా అవుతుంది. ఈ బేకరీ ఐటమ్స్ తినుబండారాల్లో అతి ఎక్కువ చక్కెరలు, కృత్రిమ చక్కెర అంటారు. అలాగే లవణాలు, ఉప్పులు కూడా ఎక్కువగా వాడతారు కనుక శరీరం పైన దుష్ఫలితాలు చాలా చూపిస్తాయి. దానివల్ల హార్మోన్స్ అసంబద్ధంగా పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆహార నియమాలన్నీ పాటిస్తూ మనం సమయానుకూలంగా అవసరమైనటువంటి అలవాట్లను పూర్తిగా మార్చుకొని క్రమ పద్ధతిలో జీవిస్తున్నట్లయితే ఈ థైరాయిడ్ అనేటటువంటి వ్యాధి మన దరిదాపుల్లోకి కూడా రాదని చెప్పాలి. రాదు. మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది చూద్దాం. మంచి పుష్టికరమైన ఆహారం, తాజా కూరగాయలు, పళ్ళు తినండి. పూర్తిగా ఉడికించినటువంటి ఆహార పదార్థాలను సేవించండి. నిలువ ఆహార పదార్థాలను భుజించకండి. ఒకసారి వండిన పదార్థాలను మళ్ళీ మళ్ళీ వేడి చేసి భుజించమాకండి. అలాగే ఫ్రీజ్ చేసినటువంటి, రిజర్వ్ చేసినటువంటి ఆహార పదార్థాలను తినకూడదు. ఇవన్నీ కూడా అసంబద్ధమైనటువంటి, అసౌకర్యం కలిగించేటటువంటి నియమాలు. కాబట్టి పూర్తిగా మానివేయండి. ఇలా మంచి ఆహార పదార్థాలు తీసుకోండి. వంటలో వంట నూనె, నువ్వుల నూనె లేదా పల్లి నూనె వాడండి. అది కాకుండా ఇతరత్ర నూనెలేవి కూడా వంటలో వాడకపోవడం చాలా శ్రేయస్కరం. వాటి వల్ల కూడా హార్మోన్స్ హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోండి. అలాగే వేళకు నిద్రించండి. నిద్రాహారాలు అనుకున్నాం. ఆహారం ఆ విధంగా రోజుకి 3 టైమ్స్ తీసుకోండి. ఉదయం 8 నుంచి 10 గంటల లోపు అల్పాహారం తీసుకోండి. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల లోపు భోజనం ముగించండి. సాయంత్రం 4 గంటలకి స్నాక్స్ కానీ టీ, పళ్ళరసం అలాంటివి తీసుకోండి. రాత్రి 8 నుంచి 9 గంటల లోపు రాత్రి భోజనం ముగించండి. 9ంటికి తప్పకుండా నిద్రకు ఉపక్రమించాలి. ఉదయం 6 గంటలకే నిద్ర లేవాలి. ఇలా చేసినట్లయితే ఎలాంటి వ్యాధి మన దరిదాపుల్లోకి రాదు. ఈ సంతులిత ఆహారం సేవిస్తూ ప్రతిరోజు 2 లీటర్ల నుండి 4 లీటర్ల వరకు నీటిని తాగండి. తక్కువ నీటిని తాగండి. దానివల్ల శరీరానికి పూర్తి స్థాయిలో ఆరోగ్యం చేకూరే అవకాశం ఉంది.
అలా సమయానుకూలంగా మనం అన్ని రకాల పద్ధతులను పాటిస్తున్నట్లయితే మన శరీరం ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాక విరుద్ధమైనటువంటి ఆహార పదార్థాలను పూర్తిగా మానివేయండి. మజ్జిగ అన్నం, పెరుగు రైస్ కానీ లేదా మజ్జిగతో చేసిన రైస్లో కానీ ఎలాంటి కూరలు కలుపుకోకుండా తినాలి. మనం ఏం చేస్తాం, రైతా లాంటి పదార్థాన్ని వాడుతున్నాం, అది వాడకూడదు. పెరుగులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఇలా కొన్ని రకాల కూరగాయల ముక్కలు వేసేసి అలాంటి మజ్జిగ కానీ పెరుగును కానీ సేవిస్తున్నాం. దానివల్ల అత్యంత ప్రమాదకరం పొంచి ఉంది కనుక అలాంటి రైతా అనే పదార్థాన్ని ఏ పరిస్థితుల్లోనూ ఏ మనిషి పూజించకూడదు. అలా ఈ విధంగా అన్ని రకాల ఆహార నియమాలను నిర్దిష్టంగా క్రమం తప్పకుండా పాటించండి. ఈ విధంగా చేస్తున్నట్లయితే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవనే చెప్పాలి. మరియు హార్మోన్ల హెచ్చుతగ్గులు ఉండవు. ఈ విధంగా మనం సరైనటువంటి సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. ఎలాంటి అనారోగ్యం మన చెంతకి రాదు, మనని ఇబ్బంది పెట్టదు. మరి ఈ థైరాయిడ్ అనేటటువంటి హార్మోన్స్ హెచ్చుగా పెరిగిన పరిస్థితుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది చూద్దాం. గొంతు వద్ద వాపులాగా వచ్చినట్టు అవ్వడం, నొప్పిగా ఉంటుంది, గొంతు మింగలేకపోవడం సమంగా ఉంటుంది. అలాగే కాళ్ళు వాపుల్లాగా ఉంటాయి, చేతులు కూడా వాపులాగా, శరీర భాగాలంతా ఉబ్బరించినట్టుగా ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తుంది. దాంతోపాటుగా కొన్నిసార్లు ఆయాసం కూడా వస్తుంది. 10 అడుగులు నడవలేని పరిస్థితి ఉంటుంది, ఆయాసం బాగా వేస్తుంది. మరీ ఎక్కువైన పరిస్థితుల్లో గొంతు వద్ద చాలా వాపు వచ్చేసి ఇలా చేపర్స్ లాగా, రెక్కల్లాగా లోపల ఇంటీరియల్ భాగం ట్రాకియా పక్కన ఉంటుంది. దాన్నే గైటర్ అని కూడా అంటారు. అతి ఎక్కువ ప్రమాద స్థాయి వచ్చినప్పుడు ఆ విధంగా ఉంటుంది. ఏది ఏమైనా ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు, నీరసించిపోయినప్పుడు, ఆయాసం బాగా వేసినప్పుడు, ఇలాంటి లక్షణాలు ఏవైనా మీకు భౌతికంగా కనిపించినట్లయితే తప్పకుండా వైద్యులను సంప్రదించినట్లయితే మీకు థైరాయిడ్ ప్రొఫైల్ అని చెప్పి రక్త పరీక్ష ద్వారా నిర్ధారించే అవకాశం ఉంది. మీకు కానీ మీ సమీప బంధువులకు కానీ ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే థైరాయిడ్ అని చెప్పేసేసి అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. మరీ ముఖ్యంగా అయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ అనే జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా అని చెప్పేసేసి పూర్వకాలంలో ఒకే రకమైన సాల్ట్, ఉప్పు వాడేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, రకరకాల ఉప్పులు వస్తున్నాయి. ఉప్పులు రకరకాలు రావటం ఏంటి అసలు అర్థం కావట్లా. మీడియం సాల్ట్, హార్డ్ సాల్ట్ ఏందో అని చెప్పేసేసి 3-4 రకాల ఉప్పులు వస్తున్నాయి. ఉప్పులలో రకాలు ఉంటాయా? దొడ్డుప్పు ఒకటి, సన్నటిప్పు ఒకటి ఉండేది పూర్వకాలంలో. అదే దొడ్డుప్పుని మామూలుగా మిక్సీలో అంటే చిన్న కల్వంలో వేసి నూరుకొని వాడుకునే వాళ్ళం. మజ్జిగలకి, చిన్న ఫ్రై కర్రీస్కి దొడ్డుప్పునే సన్నగా చేసి వాడేవాళ్ళం. ఆ సమయంలో అంత పూర్వకాలంలో ఏదీ లేనప్పుడు 40 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద ఈ థైరాయిడ్ జబ్బు అనేది అసలు ఎవరికీ లేదు అని చెప్పాలి తప్పకుండా. కనీసం 1000 మందిలో ఒకరికి కూడా లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుత నవీన యుగంలో ప్రతి 100 మందికి ఒకరికి, ఇద్దరికి ఉంటుంది. దానికి కారణం ఎవరు? పూర్తిగా మనం చేస్తున్నటువంటి అలవాట్లు, చెడు అలవాట్లు, ఆహార నియమాలు, మనం జీవిస్తున్న విరుద్ధమైన జీవన విధానం, ఇవన్నీ ఆలవాలుగా చేసుకొని జబ్బులు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. మీడియం సాల్ట్, హార్డ్ సాల్ట్ ఏందో అని చెప్పేసి 3-4 రకాల ఉప్పులు వస్తున్నాయి. ఉప్పులలో రకాలు ఉంటాయా?
దొడ్డుప్పు ఒకటి సన్నటిప్పు ఒకటి ఉండేది పూర్వకాలంలో. అదే దొడ్డుప్పుని మామూలుగా మిక్సీలో అంటే చిన్న కల్వంలో వేసి నూరుకొని వాడుకునే వాళ్ళం. మజ్జిగలకి, చిన్న ఫ్రై కర్రీస్కి దొడ్డుప్పునే సన్నగా చేసి వాడేవాళ్ళం. ఆ సమయంలో అంత పూర్వకాలంలో ఏదీ లేనప్పుడు 40 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద ఈ థైరాయిడ్ జబ్బు అనేది అసలు ఎవరికీ లేదు అని చెప్పాలి తప్పకుండా. కనీసం 1000 మందిలో ఒకరికి కూడా లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుత నవీన యుగంలో ప్రతి 100 మందికి ఒకరికి ఇద్దరికి ఉంటుంది. దానికి కారణం ఎవరు? పూర్తిగా మనం చేస్తున్నటువంటి అలవాట్లు, చెడు అలవాట్లు, ఆహార నియమాలు, మనం జీవిస్తున్న విరుద్ధమైన జీవన విధానం, ఇవన్నీ ఆలవాలుగా చేసుకొని జబ్బులు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. మనం చేసే చెరుపు పనుల వల్ల మన శరీరానికి మనమే హాని చేసుకుంటున్నాము. కాబట్టి ఇలాంటి నియమాలని పూర్తిగా పాటించండి. అసంబద్ధమైనటువంటి జీవన శైలిని పూర్తిగా మార్చివేసుకోండి. జీవించే పద్ధతిని పూర్తిగా క్రమ పద్ధతిలోకి మార్చుకోండి. ఆహార నియమాలను పూర్తిగా మార్చుకోండి. అలా కానట్లయితే 100కి 2 3 కాదు, 100కి 40 మంది, 30 మంది, 20 మంది థైరాయిడ్ పేషెంట్స్ తయారయ్యే అవకాశం భవిష్యత్తులో ఉంది. పెద్దవాళ్ళకే కాదు, చిన్న పిల్లలకి, యువతలో కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇతరత్ర వేరే హార్మోన్స్ పైన ప్రభావం చూపించి వాటి హెచ్చుతగ్గులు కూడా జరిగే అవకాశం ఉంది. ఇన్సులిన్ ఇస్ ద వన్ ఆఫ్ ద హార్మోన్. ఆ హార్మోన్లో కూడా మార్పులు చేర్పులు రావచ్చు. అది ఏమైనా కండిషనబుల్గా కరెక్ట్గా రిలీజ్ కాకపోతే షుగర్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అలాగే చాలా రకాల హార్మోన్స్ ఉన్నాయి. మెలనిన్ ఉంది, ఇంకా రకాల గోడోటోపిన్ హార్మోన్స్ ఉన్నాయి, LSH, FSH హార్మోన్స్ ఉన్నాయి. వీటన్నింటిపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి మహిళల విషయానికి వచ్చినట్లయితే FSH, LSH, గోనాడోట్రోపిన్ హార్మోన్స్, ఇలాంటి హార్మోన్స్ అన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. దానివల్ల భవిష్యత్తులో సంతానహీనులుగా మారే అవకాశం ఉంది. అంతేకాక అనేక రకాల హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల గైనకాలజికల్ డిజార్డర్స్ మహిళలో ఎక్కువ శాతం ఉంది. ఋతుచక్రంలో అసంబద్ధం, హెచ్చుతగ్గులు రావడం, హెవీ బ్లీడ్స్ కావడం, లేదా సిస్ట్లు, గడ్డలు ఇలాంటివి తయారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే పురుషులలో కూడా హార్మోన్స్ సమతౌల్యం దెబ్బతింటుంది కనుక వాళ్ళకి కూడా ఎర్లీ ఏజెస్లో రకరకాల హార్మోన్స్ డెవలప్మెంట్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి కనుక ధాతు పుష్టి లోపించి, ధాతు నష్టం జరిగి, శుక్ర నష్టం జరిగి, సెమెన్లో ఉండాల్సిన స్థాయిలో శుక్రకణాలు లేకపోవడం వల్ల పురుషుల్లో కూడా సంతానహీనులుగా మారే అవకాశం ఉంది. ఇవన్నీ హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినడం వల్ల. పైన చెప్పినటువంటి ఆహార పదార్థాలను పూర్తిగా పాటించండి. విరుద్ధమైన ఆహార నియమాలను పూర్తిగా మానివేయండి. అలాగే జీవన శైలిలో అన్ని రకాల మార్పులను మీ జీవితంలో అవలంబించండి, ఆస్వాదించండి. క్రమ పద్ధతిలో మీ జీవన శైలిని వృద్ధిపరచుకోండి. క్రమం తప్పకుండా ఈ పద్ధతులన్నీ పాటించండి. క్రమం తప్పకుండా క్రమ పద్ధతిలో జీవన శైలిని సాగించినట్లయితే మనకు ఎలాంటి అనారోగ్యం వచ్చే అవకాశం లేదు. తత్ఫలితంగా హార్మోన్స్ అన్నీ సమతులంగా ఉంటాయి. దాంతోపాటుగా ఈ థైరాయిడ్ అనేటటువంటి హార్మోన్ కూడా సమతులంగా ఉంటుంది కనుక థైరాయిడ్ అనేటటువంటి హార్మోన్ కూడా ఈ జబ్బు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఒకవేళ మరి ఈ జబ్బు వస్తే ఎలా
అని చూసినట్లయితే, ఎప్పుడైతే పైన చెప్పిన అసంబద్ధమైన లక్షణాలు కనిపించినట్లయితే థైరాయిడ్ ప్రొఫైల్ ఎగ్జామినేషన్ చేపించి ఏమైనా మార్పులు హెచ్చుగా ఉన్నట్లయితే దానికి సరిపడేటటువంటి వైద్య చికిత్సలు పూర్తి స్థాయిలో అందించే అవకాశం ఉంది. ఈ ఆయుర్వేద వైద్య విధానంలో థైరాయిడ్కి పూర్తి స్థాయి వైద్య చికిత్సలు ఉన్నాయి కనుక క్రమం తప్పకుండా వైద్య చికిత్సలను తీసుకోండి. ఎప్పుడైతే థైరాయిడ్ వచ్చింది అని మనకి తెలుస్తుందో, నిర్ధారించబడుతుందో, అప్పుడు తప్పకుండా క్రమం తప్పకుండా జీవితకాలం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. అది పూర్తిగా మా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే దీనికి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ థైరాయిడ్ అనేటటువంటి జబ్బు వచ్చినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఎంతైనా అవసరం. అలా కానిచో నిర్లక్ష్యం చేసినట్లయితే ప్రాణహాని సంభవించే అవకాశం ఉంది. కాబట్టి అశ్రద్ధలు మాని అలక్ష్యం చేయకుండా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి పూర్తి స్థాయి వైద్య చికిత్సలను తీసుకొని ఈ థైరాయిడ్ అనేటటువంటి వ్యాధి నుంచి పూర్తిగా బయటపడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.